హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలన్ అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీకు లాంగ్ వీడియో అయితే ఒకటి పెట్టాలనిపించిందండి, పెడుతున్నాను. ఇది వచ్చి మన వెస్ట్ గోదావరి ఏలూరుకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో కొల్లేరు సరస్సు అని ఈ సరస్సు అక్కడ వచ్చి ఊరి పేరండి గుడివాక లంకలో అంటే మనకి సరస్సులు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద బర్డ్స్ పక్షుల పార్కులు అని అలా సరస్సులు ఉంటాయి కదా. ఆ సరస్సు దగ్గరికి మేమైతే వెళ్ళామండి. ఏలూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇది మన విజయవాడ నుంచి అయితే 60-70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ పార్కింగ్ కూడా ఇది ఉంది, పార్కింగ్ ఫీజు ఉంది. మామూలుగా చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 20 రూపీస్ అయితే ఉందండి ఇక్కడ. ఇది మెయిన్ అంటే ఇక్కడ నుంచి లోపలికి మనం వెళ్ళాలండి. లోపలికి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. ఏలూరు నుంచి వెళ్ళాలండి. ఏలూరు దగ్గర నుంచి అంటే కైక్లూరు రోడ్డు వైపే వస్తుంది. ఏలూరు దగ్గర నుంచి అయితే ఒక 20 కిలోమీటర్స్ ఈజీగా వస్తుందండి. ఏలూరు దాటి లోపలికి వెళ్ళిపోవాలి. ఎటు చూసినా కూడా మనకి ఇలా సరస్సులు అయితే కనిపిస్తాయండి. కృష్ణా జిల్లా అంటే కృష్ణా ఏపీ ఏలూరు అంటే పశ్చిమ గోదావరి కృష్ణా డెల్టాల మధ్య ఈ సరస్సులు అయితే ఉంటాయండి. ఇవి వచ్చి మనకి వలస పక్షులు అంటారు కదండి, అంత వలస పక్షులే ఉంటాయండి. ఎటు చూసినా కూడా మనకి ఇటు చెరువుల్లో వలస పక్షులు కనబడుస్తూ ఉంటాయండి. మేమేంటే లంచ్ టైంకి వెళ్ళామండి. లంచ్ టైంకి వెళ్తే అక్కడ మాకైతే అసలు ఫుడ్ దొరకలేదు. అక్కడ మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా లంచ్ టైంలో వెళ్ళారంటే కంపల్సరీగా ఫుడ్ అయితే తీసుకుని వెళ్ళండి. ఏలూరులో ఇవన్నీ సరస్సులేనండి. విస్తరణం చాలా ఉంటుందండి. ఇది విస్తరణ చాలా పెద్దదండి. కొల్లేరు పక్షుల అభయ అరణ్యం అని కూడా పిలుస్తారండి. వీటిలోనే మన ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అండి ఇవన్నీ. ఈ స్థాపితం అంటే 1999లో స్థాపించారండి కేంద్రం. అంటే ఈ కేంద్రాన్ని కైక్లూరు వద్ద నుండి మామూలుగా పక్షులు కైక్లూరు వైపు నుంచి తర్వాత ఏలూరు వైపుగా ఈ వలస పక్షులు అయితే వస్తూ ఉంటాయండి. విస్తీర్ణం అంటే ఈ సరస్సులో 200 ఎకరాల్లో ఈ విస్తీర్ణం సరస్సులు అనేది ఉంటాయంటండి. మొత్తం వలస పక్షుల సరస్సులు అండి. ఎటు చూసినా మనకి దగ్గరలో చూశారు కదండి, పక్షులు కనపడుతున్నాయి చూశారు, బర్డ్స్ అంటే రకరకాల బర్డ్స్ కనపడతాయండి. మన ఆసియాలో ఉన్న డిఫరెంట్ బర్డ్స్ అంటే వలస వచ్చేస్తాయి అంటండి. ఇవి అక్టోబర్ నుండి మార్చి వరకు మనకి చూశారు కదండి, అది దగ్గరగా చూస్తే చాలా పెద్దగా కనబడతాయండి. ఇలా వలస పక్షులు అనేది రావడం అనేది జరుగుద్దండి. ఇక్కడ మన ఏలూరు కృష్ణా డెల్టాల మధ్య, గోదావరి డెల్టాల మధ్య కూడా 3 కలిపి ఉంటుందండి. ఇది వెస్ట్ గోదావరి కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉంటుందండి. అసలు ఈ సరస్సులు స్థాపితం అయితేనంటండి 1972లో వన్యప్రాణ రక్షణ చట్టం ప్రకారం ఇది స్థాపితం చేశారంటే. కాదు 1999 నుంచి అయితే ఇది నవంబర్ నుంచి స్టార్ట్ చేశారంటే. అప్పటి నుంచి ఇట్లా వలస పక్షులు ఎక్కువగా కనిపించాయంటండి. ఎక్కువగా రావటం అక్టోబర్ టు మార్చి వరకు ఇలా వచ్చి ఆ నెలల వరకు ఇక్కడైతే కంపల్సరీగా మనకి విదేశీ పక్షులు అంటే వలస వస్తూ ఉంటాయి కదండి, అవి అయితే మనకు కనిపిస్తాయండి. విస్తీర్ణం కూడా చాలా పెద్దదంటండి. ఇది 673-75 కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్లు అయితే ఈ సరస్సులు అయితే కనిపిస్తాయండి. ఇక్కడ 2002లో కూడా రామ్సర్ సైట్ అంతర్జాతీయ చిత్తడి నేలగా గుర్తింపు పొందిందండి. ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా. మేమైతే వెళ్ళేసరికి లంచ్ టైం అయిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు మేము లంచ్ టైంకి వెళ్ళామండి. అక్కడ లంచ్ టైంలో అసలు లంచ్ దొరకలేదు, రెస్టారెంట్లు ఉన్నాయి అనుకున్నాము, కానీ అక్కడ అసలు రెస్టారెంట్లు అయితే ఎక్కడా లేవండి. ఈ వలస పక్షులు అయితే ఎక్కువ సైబీరియా, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయండి. లక్షలాది పక్షులు ఇక్కడికి మనకి కనబడతా ఉంటాయంట. మేము అక్కడ అడిగామండి చాలామందిని. ఎక్కువ అక్టోబర్ టు మార్చి వరకే ఇక్కడ ఈ పక్షులు అయితే ఉంటాయండి. పెలికాన్ పక్షులు అంటారండి వీటిని. ఎక్కువ అంటే చాలా పెద్దగా డిఫరెన్స్ కలర్లో ఉంటాయండి వలస పక్షులు. ఇక్కడ ఫుడ్ అయితే మేము ఇక్కడ ఫుడ్ కోసం అయితే రెస్టారెంట్లో దొరికిద్దని వెళ్ళామండి. అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ అయితే దొరకలేదు. చివరికి మేము ఇక్కడ కొల్లేరు సరస్సు దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా తిరిగి వచ్చాము. అంటే మేము అటు పైకి వెళ్ళాము ఊరి దగ్గర, అక్కడ మాకు ఫుడ్ అయితే దొరకలేదు. అయితే ఫాస్ట్ ఫుడ్ ఉందన్నారండి. ఫాస్ట్ ఫుడ్ కూడా అది సెంట్రల్ 4-3:30 అలా ఓపెన్ చేస్తారని చెప్పారు. ఇంకా అక్కడ మనకి కావాల్సిందంటే రిసార్ట్స్ చిన్న
రిసార్ట్స్ కూడా ఉన్నాయండి సరస్సుల పక్కనే. అవతల ఒక ఊరు ఉంది కానీ అక్కడ కూడా ఫుడ్ దొరకలేదండి. అండ్ ఫైనల్గా మేమైతే ఇక్కడ సరస్సు దగ్గరికి వచ్చామండి. మేము వచ్చేసరికి లంచ్ టైం అయింది కరెక్ట్గా. అప్పుడు మేము ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా మనకి ఇక్కడ స్విగ్గీ జొమాటో ఏమన్నా వచ్చిద్దేమని చూసాం. ఈ ఏరియాలోకి ఏం వచ్చిద్ది అనుకున్నాం, కానీ మేము పెట్టామండి, జొమాటో పెట్టాము. పెడితే ఏలూరు దగ్గర నుంచి ఇక్కడికి మాకు ఫుడ్ తీసుకొచ్చారండి. ఇదేనండి సరస్సు మెయిన్. ఇది ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇక్కడ పేరు ఉంటుందండి మనకు సరస్సుకు సంబంధించిన పేరు. ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ. అంటే కైకలూరు దగ్గర ఇట్లా ఒకటి ఉందండి, ఏలూరు వైపు ఒకవైపు ఉంది ఇట్లా. మళ్ళీ తెనాలి దగ్గర కూడా ఒకటి ఇలాగే సేమ్ వలస పక్షుల సరస్సులు అయితే ఉన్నాయండి. చూశారు కదండి, మనకు పైన కూడా పెద్ద పెద్ద పక్షులు కనిపిస్తున్నాయి. ఈ వలస పక్షులు అండి విదేశీల నుంచి వలస పక్షులు వస్తాయి కదండి, విదేశాల నుంచి. చాలా పెద్ద పెద్ద చెరువులు అండి, సరస్సులు అండి. మనకు లోపల కనబడుతున్నాయి చూసారా, అవి మొత్తం లోపల అవేనండి. ఇక్కడ ఈ పక్షులకి సంబంధించిన వాటి ప్రత్యేకత ఏంటనేది ఇక్కడ రాస్తారండి. ప్లెగాడిన్, పెలినెల్లిన్ అట్లా, అంటే ఆ జాతికి సంబంధించిన పక్షులు వాటి ప్రత్యేకత అనేది అక్కడ మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తారండి తెలుగులో. ఇక్కడ వాటికి సంబంధించిన ఫుడ్. ఇక్కడ బోటు కనబడుతుంది చూడండి, అక్కడ చిన్న బోటు. ఆ బోట్లో ఇంతకుముందు తీసుకెళ్లే వాళ్ళు అంటండి అలా చెరువులోకి. అప్పుడు టికెట్ కూడా ఉందంట, మరి ఈ మధ్య తీసారని అన్నారు. అంటే ఆ ఒక్కొక్క రకమైన జాతి పక్షుల గురించి అక్కడ రాశారు. అవతల చిన్న బోట్లకు కనిపిస్తుంది చూడండి, దీని లోపల నుంచి వెళ్ళి అక్కడ ఆ బోట్ ఎక్కుతారంట. అప్పుడు ఎంట్రీ పాస్ ఉందని చెప్పారండి, 100 రూపీస్ ఎంత మనిషికి. ఇప్పుడు తీసారండి. మొత్తం మనం ఎటు చూసినా పెద్ద పెద్ద పక్షులు కనపడతాయండి. ఆ పక్షులు ఎంతెంత, సుమారు నాకు తెలిసి ఆ పక్షి వచ్చి ఒక్కోటి 7 నుంచి 8 కిలోలన్నా ఉంటుందండి. దగ్గరగా చూస్తే చాలా పెద్దగా ఉండిద్దండి ఆ పక్షి. ఆ పక్షికి ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ముక్కు అండి. ముక్కు చాలా పొడుగు ఉంటుందండి, కొద్దిగా మన అరచేతి మీద అంత పెద్దగా ఉంటుందండి. ఇక్కడ మనం కూర్చుని చూడటానికి పార్క్ లాగా, పిల్లలు ఆడుకోవడానికి, లేకపోతే ఇక్కడ రిసార్ట్స్ లాగా పెడతారండి. అవన్నీ లోపల అక్కడ దగ్గర మనం చెరువు దగ్గరికి వెళ్తే ఒక స్మెల్ వచ్చేస్తుందండి. అంటే ఆ చెరువు దగ్గర ఉంటాయి కదండి, అవన్నీ ఒక రకమైన వాసన, నీసు వాసన అలా వస్తుందండి. ఆ పైన చూశారు కదా, ఆ చెరువులకి దగ్గరలో గట్లు పక్కన చెక్క చెట్టులాగా, అంటే టేబుల్ లాగా సెట్ చేసి ఉంచుతారండి. అప్పుడు వాటి మీదకి అక్కడికి వచ్చి వాళ్తే అక్కడ ఫుడ్ కూడా వీళ్ళు పెడతారండి. ఫుడ్ తీసుకొచ్చి అంట్లో పెడతారు పైన. ఆ ఫుడ్ తినేసి మొత్తం ఇవన్నీ అవేనండి పక్షులు, వలస పక్షులు. చాలా పెద్దగా ఉంటాయి. ముక్కు చూశారు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ముక్కు. చూడటానికి అయితే చాలా బాగున్నాయండి. ఈవినింగ్ పూట అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. మొత్తం అవేనండి, బర్డ్స్ ఏనండి. అంటే డిఫరెంట్ కలర్స్ బర్డ్స్ ఇవి. విదేశాల నుంచి ఎక్కువ ఇక్కడికి వలసలు వస్తాయి అంటండి. ఎక్కువ అక్టోబర్ అండ్ మార్చి నుంచి ఇక్కడికి సందర్శకులు చూడటానికి అయితే వస్తారంటండి. 1999 నుంచి ఇక్కడ ఈ సరస్సులు అయితే ఎక్కువ ఫేమస్ అవడం అనేది జరిగిందంటండి. కంపల్సరీగా వాటర్, ఫుడ్ అయితే తీసుకెళ్ళండి ఇక్కడికి వెళ్ళాలంటే. లాంగ్ షాట్ నుంచి మీకు చూపిస్తున్నా చూడండి, అవన్నీ బర్డ్సేనండి. వెయిట్ చాలా పెద్దగా ఎక్కువే ఉంటాయండి నాకు తెలిసి అవి బరువు. మొత్తం అవేనండి. పైన ఉన్నాయి, కింద గట్ల మీద కూర్చొని ఉన్నాయి. ఆ చివరి వరకు, స్టార్టింగ్ నుంచి ఆ చివరి వరకు కూర్చొని ఉంటాయండి. చెరువులు ఎటు చూసినా కూడా మీకు అదిగోండి అవన్నీ బర్డ్సేనండి. అవి చాలా ఉన్నాయి చూసారా, వేల లక్షల సంఖ్యలో ఉంటాయండి. ఇంక ఇవే కాకుండా ఆ చుట్టుపక్కల మొత్తం సరస్సులేనండి. ఆ సరస్సుల్లో కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఇలా పెద్ద పెద్ద బర్డ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయండి. కానీ మనల్ని దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ చేయమండి అవి. నేను దగ్గరికి వెళ్ళడం చూశాను, మనల్ని ఏమన్నా అంటే అటాక్ చేయడం, పడవటం కానీ అలాగంటి కానీ ఏమి చేయదు. అవి ఎగురుతుంటేనే చాలా పెద్దగా టప్ 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 అని పెద్ద సౌండ్ వస్తుందండి. అది మన దగ్గరగా ల్యాండ్ అవుతుంటుంది ఆ పక్షి. ఒక్క రకమైన పక్షి కాదండి, అక్కడికి వచ్చి వలస వచ్చే పక్షుల గురించి మనకి చుట్టుపక్కల నోటీస్ బోర్డులో అయితే రాస్తారండి. మేము అక్కడ కూర్చుని సరదాగా ఇంకా చూస్తూ ఉన్నామండి, ఫొటోస్ తీసుకుంటే. దాని పైకి కూడా వెనకాల స్టెప్స్ ఉన్నాయి చూడండి, బ్యాక్ సైడ్. దాని పైకి కూడా వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చండి. ఈవినింగ్ ఇక్కడ చూడాలంటే 4 నుంచి 6 లోపు అయితే చాలా బాగుంటుందండి. సమ్మర్కి అయితే ఆ టైంలో ఒక 2 hours చాలా వ్యూ పాయింట్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఫోటోలకు కానీ, లేకపోతే ప్రకృతి ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే మాత్రం, నేచర్ని ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఈవినింగ్ టైం అయితే బెస్ట్ అండి. ఇక్కడ ఇటు సైడ్ గట్టు పక్కన కూడా ఈ బెంచ్లాగా ఫుడ్కి కానీ, లేకపోతే ఇట్లా వాటర్ కానీ అలా అక్కడ సెట్ చేశారండి. అక్కడికి వస్తాయి ఏంటండి అవి.
మార్చికి మళ్ళీ వెళ్ళిపోతాయి అంటండి. మార్చి ఆ టైం నుంచి, సమ్మర్ నుంచి మళ్ళీ అక్టోబర్ నుంచి కంటిన్యూ అవుతాయి అంటండి. అక్టోబర్ నుంచి ఆ 6 మంత్స్ మాత్రం ఇక్కడ కంపల్సరీగా ఈ వలస పక్షులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాయి అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారండి. మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా వాటర్, ఫుడ్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ ఊర్ల దగ్గరలో మనకి సరస్సులు చూశారు కదండి ఎంత పెద్దగా ఉందో పక్షి. అది క్లోజ్ షాటప్లో తీసామండి. చాలా బరువు ఉంటాయండి ఇవైతే, నాకు తెలిసి ఇవి ముక్కు వచ్చి చాలా పెద్దగా ఉంటాయండి. ఇవి చూడటానికైతే చాలా బాగున్నాయండి ఇవి. అటు ఊర్లో ఎక్కడ కూడా రెస్టారెంట్లు అయితే లేవండి. కంపల్సరీగా మీరు ఫుడ్ అయితే, వాటర్ అయితే తీసుకెళ్ళండి. ఎక్కువ మధ్యాహ్నం పూట వెళ్తే మాత్రం బాగా కొంచెం ఎండగా ఉంటుంది ఎండాకాలం అయితే. ఈవినింగ్ పూట బెస్ట్, లేదంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందండి ఇక్కడ వ్యూ పాయింట్. ఎర్లీ మార్నింగ్ అంటే 6 నుంచి 9 లోపు అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి అసలు. సన్లైట్ దగ్గరలో అయితే, సన్లైట్ టైంలో అయితే ఈ బర్డ్స్ అలా ఎగురుతూ ఉంటాయండి. బర్డ్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ చూడటానికి మాత్రం ఈ ఏరియా మైమరిచిపోతారండి. ఒక్క జాతికి సంబంధించిన పక్షులే కాదండి, అంటే అనేక రకాల డిఫరెంట్ జాతికి సంబంధించిన బర్డ్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయండి. మేము చాలా చూసామండి. మేము వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కూడా పక్క ఉంటే చెరువుల్లో, సరస్సుల్లో ఇంకా చాలా పెద్ద బర్డ్స్ అయితే చూసాం. అంటే మనకు తెలియని ఇన్ని రకాల జాతులు, ఇన్ని రకాల పక్షులు ఉన్నాయా అని చెప్పేసి మాకు అప్పుడు తెలిసిందండి. ఎక్కడెక్కడి నుంచో వస్తాయంట అండి. యూరప్ కంట్రీస్ నుంచి కూడా ఎక్కువ ఈ వలస అయితే ఇక్కడికి వస్తాయంట. అవి చిన్నవి అండి, మనకు అక్కడ చూశారు కదా చిన్నగా ఉంటాయండి. వీటికి ఫుడ్ కానీ లేకపోతే అవన్నీ కానీ మన గవర్నమెంట్ వాళ్ళే అక్కడ చూసుకుంటారండి. వాటిని పెంచడము అంటే చూసుకోవడం అంతా. సరదాగా కూర్చుని అలా చూస్తున్నామండి నేను మా ఫ్రెండ్. పక్కన పిల్లలు ఆడుకునే చిన్న పార్క్ లాగా ఉన్నాయి కదండి. లాంగ్ షాట్ పైనుంచి చూపిస్తున్నాను చూడండి వ్యూ పాయింట్. మనకు కనపడేవన్నీ సరస్సులేనండి. ఆ సరస్సుల దగ్గరికి ఇట్లా ఈ వలస పక్షులైనా వస్తాయి. అంటే పైనుంచి లాంగ్ షాట్ అండి వ్యూ మొత్తం. అది చాలా పెద్ద సరస్సులు అండి అవి. ఆ చివరి వరకు ఇంకా లోపల ఉన్నాయంటండి బర్డ్స్. మొత్తం పైకి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి మామూలుగా తీస్తున్నామండి అలా. ఎటు చూసినా కూడా చిన్నగా మనకి ఇట్లా అడవుల్లాగా లేకపోతే సరస్సులాగా కనిపిస్తాయండి. చాలా దేశాలు, చాలా దూరం నుంచి, చాలా లాంగ్ నుంచి ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా వలస అయితే వస్తాయి అంటండి ఈ బర్డ్స్. ఎప్పుడు కూడా చూడటానికి వస్తారంటారండి. మాకు చాలామంది అడుగుతారు దీని అడ్రస్ కూడా ఎక్కడ అని చెప్పేసి. ఏలూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం కదండి, ఫుడ్ అయితే వచ్చిందండి అప్పుడు. పాపం కుర్రోడు చాలా కష్టపడి తీసుకొచ్చాడండి అప్పుడు 20 కిలోమీటర్స్ అయినా. అప్పటికి మాకు 2:30 అలా అయిపోయిందండి. 2:30, 2:45 అలా అయిపోయింది. ఆ టైంకి ఇంక లంచ్ ఎట్లగొట్ట ఫుడ్ తీసుకొచ్చాడు దేవుడా అనుకుని చెప్పి తినేసాము. అప్పుడు జొమాటో, స్విగ్గీ మాకు అలా ఉపయోగపడింది ఆ టైంలో. ఇంకా ఆకలి మీద ఉన్నాం కదా, ఏదైతే ఏంటని చెప్పి ఆ టైంకి మంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి బిర్యానీ తెచ్చాడు, దెబ్బగా తినేసామండి. చికెన్ దమ్ ఫ్రై పీసెస్ విత్ కర్డ్ మొత్తం. అంటే ఎడారిలో బిస్లరీ వాటర్ లాగా మాకు 2:15 ఆ టయానికల్లా ఫుడ్ వచ్చినా కానీ గబగబా తినేసామండి. అప్పటికి మామూలు నీరసం అయిపోయారు. నెక్స్ట్ వచ్చి పిల్లలు ఆడుకుంటానంటే కొద్దిగా అలాగే పిల్లలు ఆడుకునేది కూడా ఉందండి. పిల్లలను కూడా తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ. వాళ్ళకైతే మంచి ఇదండి. ఉదయం అంటే మీరు వెళ్తే ఉదయం 6 నుంచి 9 లోపు, ఈవినింగ్ అయితే 4 నుంచి 6 వరకు ఈ ప్లేస్ అయితే చూడటానికి ఆ టైంలో అయితే చాలా బాగుంటుందండి. అప్పటికి 5 అయిపోయిందండి మేము అక్కడ వెళ్ళినప్పుడు. ఈవినింగ్ పూట 5 అంటే చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం బర్డ్సేనండి, చూశారు కదా. మనం మామూలుగా సన్రైజ్లో చూస్తాం కదండి, అలా లైవ్ అండి. ఇట్లా లాస్ట్లో అయితే మేము ఫోటోలు తీసుకున్నామండి. మొత్తం ఆ సరస్సుల దగ్గర ఫోటోలు తీసుకున్నాము. ఈవినింగ్ పూట అండి, అప్పటికి 5:30, 6 అయిపోతుంది. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లా షేర్ చేయండి. బాగా హెల్ప్